హలో గాయస్, మొన్న జరిగిన ఇన్సిడెంట్ చెల్లెమ్మ వైష్ణవి గురించి అంటే 2 మాటలు చెప్దామని అనుకుంటున్నా. చెప్పడానికి ఏం లేదు, న్యాయం జరగాలి, జరుగుతుంది పక్క. అంటే వాడు బతకాలని కాదు, వాడిని చంపడం ఖాయం, ఎలాగైనా చంపుతాం. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ ప్రపంచంలో ఉన్న నా అక్క చెల్లెలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. అమ్మ చెప్పిందని, నాన్న చెప్పాడని ఇష్టం లేకపోయినా చేసుకొని, ఇదంతా మ్యాటర్ కాదు. పెళ్ళి చేసుకునే ముందు నువ్వు ఆలోచించాలా. లవ్ చేశాడా? లవ్ మ్యారేజ్ కాదు అది. మొన్న జరిగిన చెల్లెమ్మ వైష్ణవిది లవ్ మ్యారేజ్ కాదు. ఆడేదో చెప్పిండు, ఏదో బ్లాక్మెయిల్ చేస్తాడా, ఏం చేస్తా, నేను చచ్చిపోరా ఏమని చెప్తున్నావు, వేస్ట్ నా కూడా అమ్మచ్చి. ఇప్పుడు ఏం చెప్పినా ఏం లాభం లేదు. కానీ మ్యాటర్ ఏంటంటే, మీరు పెళ్లి చేసుకునే ముందు ఒకసారి వాని గురించి మొత్తం ఎంక్వైరీ చేయాలా. ఇంకొకటి, మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చూసుకోండి. 15 అయినా సరే, 30 అయినా సరే, 40 అయినా సరే, నెలకు జీతం వచ్చేటట్టు మీరు చూసుకోండి. ఒకవేళ హస్బెండ్ మిమ్మల్ని బెదిరించినా నేను ఒక్కనే బతకగలనరా అని చూపించే ధైర్యం, దమ్ము మీకు ఉండాలా. ఒకటి. ఇంకొకటి, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా అక్క చెప్పాడు అని చేసుకున్నా, అదంతా కాదు. ఆడ బతకాల్సింది నువ్వు, సంసారం చేయాల్సింది నువ్వు. కాబట్టి నువ్వు చూస్ చేసుకోవాలా. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాగో బతికేస్తారు కదా, నీ లైఫ్ కాబట్టి నువ్వు చూస్ చేసుకొని, నీకు అనిపించింది, నీకు నచ్చితే, ఆయన గురించి నీకు మొత్తం తెలిస్తేనే పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకోగాని అదంతా కాదు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా, వాడిని శిక్షించాలి. ఎట్లా శిక్షించాలంటే, రేపు చరిత్రలో నిలిచిపోవాలా. ఫలానా వైష్ణవి అనే చెల్లెమ్మని హరిబాబు అనే వ్యక్తి ఇట్లా కత్తితో పొడిచి చంపడం వల్ల 3-4 సంవత్సరాలు హింసించి చంపాలా. వానికి నరకం కనపడాలా. చావంటే ఇలా ఉండాలి, చావంటే ఇంత భయంకరంగా ఉండాలి. వాడిని బయటికి తీసుకొచ్చి గప్పని గుద్ది వాడిని కొట్టి ఏం లాభం వస్తుంది? అది కాదు సాటిస్ఫాక్షన్. వైష్ణవి చెల్లెమ్మ ఆత్మశాంతి అట్లా కాదు. వానికి 2-3 సంవత్సరాలు కాళ్ళు చేతులు నరికి, వానికి రోజుకు ఒకసారి భోజనం పెట్టి, మళ్ళా వానికి నరకం కనపడాలా. ఒకటే మాట, ఇదంతా కాదు, ఒకటే మాట ఏంటంటే, వానికి నరకం కనిపించాలా. ఈ అమ్మ ఇట్లాంటివి చేస్తే ఇలా ఉంటుందిరా భయ్, ఒక ఆడదాన్ని చంపితే, ఒక అమ్మాయిని చంపితే ఇట్లా ఉంటుందిరా భయ్ అన్నట్టు నీకు మొత్తం చరిత్రలో నిలిచిపోవాలా. అట్లాంటి శిక్షించాలని నేను అనుకుంటున్నా. మరి నా ఒపీనియన్ అయితే ఇట్లుంది. మరి మీరేం చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి, అవునా కాదా, ఇది చేయడం కరెక్టా కాదా అన్నట్టు. వానికి 3-4 సంవత్సరాలు నరకం చూపించి మరీ చంపాలని నేను అనుకుంటున్నా. అది ఎవరన్నా చేయాలనుకుంటే హరిబాబు చావు గుర్తుకు రావాలి. అది